ఒకటి, చదువుకోవడమే చాలా విశేషం. తెలుసుకొని మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి అవసరమైంది. చదువుకున్నది ఎంత తపన ఉంటే చదివిన ప్రతీదీ బుద్ధి లోపల గుర్తు ఉంటుంది. గుర్తుంచుకోవడం ఇంకా కష్టం. ఆ గుర్తుంచుకున్నటువంటి దాంట్లో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి సభలో మళ్ళీ దాన్ని తెలియపరచడం ఇంకా కష్టం. ఎంత విద్వత్తు ఉన్నా, విద్వత్తు చాలా మందికి ఉంటుందండి, చాలా పాండిత్యం ఉంటుంది, సముద్రం నిండా నీళ్లు ఉంటాయి, కానీ అవి తాగడానికి పనికిరావు. దానికి సూర్యనారాయణమూర్తి కిరణాలు పడి అది పైకి లేచి మేఘం కింద మారి అవసరమైనటువంటి ప్రదేశాల్లో గుంభించి వర్షిస్తే అది ఉపయోగపడుతుంది. అలా అపారమైనటువంటి సంపద మన ఋషులు, శంకర భగవత్పాదాచార్యాదులు అందరూ కూడా మనకు అందించడం జరిగింది. కానీ ఆ సంపదలో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళకి ఫలానా అంశంలో ఫలానా చెప్పాలి అన్నప్పుడు దాంట్లో సారభూతమైన దాన్ని వారి మేధ అనేటటువంటి సూర్యుడితో ఒక మేఘం కింద మార్చి అది మనకు అర్థమయ్యేట్టుగా చెప్పడము అనేది మాత్రము అనన్య సామాన్యమైనటువంటి విషయము. మామూలుగా నీళ్లు ఏదో సముద్రం పక్కన ఇట్లా తవ్వామంటే ఆ నీళ్లు కాస్త వచ్చినాయి, 10 ట్యాంకర్లలో తెచ్చామంటే అది 1000 ట్యాంకర్లో తెచ్చినా ఉప్పగానే ఉంటుంది. కానీ చూడటానికి బాగా నీళ్లు హంగు పొంగు ఎగురుతున్నట్టుగా సముద్రం చుట్టానికి చాలా ఇష్టపడతాడు, కానీ అది జీవనానికి పూర్తిగా ఉపయోగపడదు. దాని సారభూతం అంతా తీసొచ్చినటువంటి మేఘము మన దాహాన్ని కానీ మన పంట పొలాలు కానీ ఏవి కావాలన్నా ఎలా తీరుస్తుందో మహాత్ములైనటువంటి పెద్దలు ఇప్పుడే చెప్పారుగా, శంకరాచార్యుల వారు అక్కర్లేదయ్యా, ఆయన యొక్క శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాద రజము గనక మనకి కొంచెము లభించిన అది చాలు మనల్ని తరింపజేయడానికి అని. అలాంటి పాద రజం మనం తరించడానికి అవసరమైనటువంటిది ఇవాళ గురువు గారు మనకు అందించారు అని చెప్తూ, ఇవాళ చక్కగా మనకి రాధా మనోహర్ దాస్ గారు అట్లాగే అమ్మగారు డాక్టర్ అనంతలక్ష్మి గారు ఇరువురు కూడా వచ్చి గురువు గారు చెప్తున్నటువంటిది చాలా తపనతో ఆర్తితో శ్రద్ధగా వినడం జరిగింది. ఇవాళ చాలా ఆనందం ఎక్కడైంది అంటే, శంకరాచార్యుల వారు నిర్వాణ దశకం చెప్పారు, నిర్వాణ షట్కం చెప్పారు, అడిగినప్పుడు వెంటనే చెప్పారు. నేను ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ వెళ్ళారు. నా భూమిర్న తోయం ఇవేవి నేను కాదు అని చెప్పుకుంటూ వెళ్ళారు. అక్కడ దాకానే నా బుద్ధిలో ఇప్పటిదాకా ఉన్న జ్ఞానం. కానీ వాళ్ళ గురువు గారు మాట్లాడిన తర్వాత, వారు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కార్యానికి మొత్తానికి ప్రణాళిక రూపంలో నిర్వాణ షట్కం నిర్వాణ దశకాదులు చెప్పబడ్డాయి. అంటే ఈ పాంచభౌతికమైన శరీరాన్ని నేను కాదు, దాన్ని వాదించే వాళ్ళని నేను ఖండించడం కోసమే గురువు దగ్గరికి వచ్చాను. అంటే ఆయన తర్వాత ఏం చేయాలి కర్తవ్యము అనేది ముందే గురువు గారికి నేను ఇది అని చెప్పి తెలియపరిచినట్టుగా ఉంది ఆ నిర్వాణ దశకం అనే కోణం. ఇప్పటిదాకా జీవితం మలుపు అనేది ఇక్కడ ఇంద్రియాలు అనేటటువంటిది, ఇంద్రియాలను నమ్ముకునేటటువంటి వాళ్ళు, ఇంద్రియమే నేను అనుకునే వాళ్ళు ఆ వాదన కాదు, లేదు మనస్సే నేను అనుకునేది, ఇవేవి వాదనలు కాదు అని చెబుతూ, నేను భవిష్యత్తులో ఏం చేయబోతున్నాను, నా పరమ లక్ష్యం ఏమిటి, అసలు నా అవతారానికి మూల కారణం ఏమిటి అనేది మొత్తము గురువు గారి దగ్గర ఒక డ్యామ్ రిజర్వాయర్ లాగా ఆయన వెళ్ళి పరిపూర్ణంగా చూపిస్తే, అక్కడి నుంచి అంటే ఎలా అయితే నర్మదని మొత్తాన్ని ఒక కమండలంలో సారభూతంగా తీసిపెట్టారో అట్లా శంకర భగవత్పాదాచార్యులు వారు సారభూతంగా వారు భవిష్యత్తులో చేయబోయేదంతా ఈ కమండలంలో ముందే పట్టి గురువు గారికి చూపించారా అన్నంత అద్భుతంగా వైభవంగా ఇవాళ వారు నిజంగా నాకు చాలా తృప్తిగా ఉంది. ఒక్కసారి గట్టిగా, ఎందుకంటే ఇవి బుద్ధికి పెద్దలు చెప్తే తప్ప ద్యోతకం కావు. మనం ఎంత చదువుకుంటూ పోయినా అందులో ఏమిటి మలుపు అనేది వారు చెప్పాలి. అలా మనకి ఇవాళ చక్కగా రాధా మనోహర్ దాస్ గారు వచ్చారు. సాధారణంగా ఎక్కువ మౌనంగా ఉంటారు ఆయన. రాత్రి పొద్దున ఎప్పుడో 10, 11, 12, 1 గంట అప్పటిదాకా మౌనంగా ఉంటూ ఉంటారు. కానీ కాదండి, ఈ శంకర జయంతి సభల్లో నేను వచ్చి కూర్చున్న దగ్గర నుంచి మాట్లాడటం మొదలు పెడతాను. ఓ రాత్రి నుంచి పొద్దుటి దాకా ఇంకెవరితోటి మాట్లాడరు. ఇక్కడికి వచ్చాక ఈ వేదిక మీదే నేను మొట్టమొదట గురువు గారి దగ్గర నమస్కరించుకొని ఇక్కడ నిల్చొని ఇక్కడి నుంచే మాట్లాడతాను అనే విషయాన్ని. జై జై శంకర. జగద్గురు శంకర. పెద్దలు పూజ్యుల సన్నిధానంలో ఈరోజు ఇప్పుడు నా మౌనాన్ని ముగిస్తున్నాను, విడుస్తున్నాను. ఇప్పటిదాకా ఆ మౌనంలో ఉండడం ఎందుకు అంటే, రోజు
మౌనం అనేది నాకు ఒక కంచెలా ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా వారు చెప్పిన ఎన్నో విషయాలు లోపలికి వెళ్ళని కారణం ఏమిటంటే నేను మౌనంగా ఉండడం వలన. లేదా అందరూ పలకరిస్తారు, స్పందించకపోతే మళ్ళీ బాగుండదు. ఆ ఆటంకం లేకుండా, నాకు అడ్డం లేకుండా ఉండడానికి మౌనాన్ని ఆశ్రయిస్తాను. అయితే నేను మౌనం వదిలేయాలంటే ఖచ్చితంగా భగవద్గీత ఒక అధ్యాయం చదివితేనే వదులుతా. మరి ఎప్పుడు చదవాలి? ఇప్పుడు కారులో వచ్చేప్పుడు చదివేసుకున్నా, నా నియమానికి భంగం లేకుండా చక్కగా వినగలిగాను. చాలా ఆనందించాను, చాలా తెలుసుకున్నాను. నిన్ను ఎవడడిగాడయా అని ఎంత అందంగా చెప్పారో. నా పృథ్వీ ఇది చాలాసార్లు విన్నప్పటికీ కూడా ఇంకా అరటిపండు ఒలిచి పెట్టినంత అందంగా గురువుగారు దాని వివరణ చేశారు. మీరందరు గమనించారా? వారి వయస్సు మనందరికంటే పెద్దది, వారి విద్వత్తు మనకంటే చాలా పెద్దది, వారి జ్ఞానము అన్నిటిలోనూ వారు పెద్దవారు. వారి దగ్గర ఎంత మ్యాటర్ ఉందంటే ఇంతసేపు దాదాపు 1.5 2 గంటలు చెబుతూనే ఉన్నారు. వారి దగ్గర మ్యాటర్ ఎంత ఉందంటే ఎక్కడ వాటర్ తాగలేదు. గమనించారా? వినేవాడిని నేను తాగేశాను 1 లీటర్ పైన. మీరు ఇంకోటి గమనించారా? వారు చష్మా వాడలేదు, కళ్ళజోడు వాడలేదు. గమనించారా? అంటే వారు శారీరక దృఢత్వము, మానసిక దృఢత్వము, ఆధ్యాత్మిక దృఢత్వం అన్నీ కలిగి ఉన్నారు. అటువంటి పెద్దల వాక్కులు వినే భాగ్యం అందులో ఈ రోజున ఈ సన్నిధిలో మనకి రావడం, శంకర జయంతి కార్యక్రమంలో మనం ఖచ్చితంగా భాగ్యవంతులం. ఇటువంటి భాగ్యాన్ని ఎప్పుడు ఎక్కడ దొరికినా విడిచిపెట్టద్దండి. కలియుగంలో తపస్సు ఏమిటి? మహాభారతంలో చెప్పారు. ఏంటది? ఎప్పుడూ తపస్సుల్లో అది గొప్పది. శృణ్వం తపః, వినడమే గొప్ప తపస్సు. ఈ వినేటప్పుడు ఇలాంటి విషయాలు వింటుంటే ఎక్కువ మందికి నిద్ర వస్తూ ఉంటుంది, బోరు కొడుతూ ఉంటుంది, నిద్ర డోరు కొడుతూ ఉంటుంది. కానీ ఇంతసేపు అంటే ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా, క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. చూసేవాళ్ళు 1,00,000 మంది చూస్తున్నారు. ఈ ప్రత్యక్షం ప్రసారం ఇది. ఇటువంటి వారి వాక్కులు నేను సరదాగా చెప్తుంటాను. మనం ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి, వాన వచ్చినప్పుడే నీళ్ళు పట్టుకోవాలి, ఎండ వచ్చినప్పుడే ఒడియాలు పెట్టుకోవాలి. అలా ఇటువంటి వారు వాక్కులు దొరికినప్పుడే వినాలి, మళ్ళీ దొరకద్దు. ఎవరండి చెప్పేవాళ్ళు? ఇంత జ్ఞానం ఉంది. ఇందాక చెప్పారు బంగారు శర్మ గారు, ఈ సముద్రం అంతా ఉన్నప్పటికీ కూడా వారు మేఘరూపం ధరించి మనకి అవసరమైనటువంటి రీతిలో ఎంత చక్కగా వివరించారు కదా. అంటే అన్ని గ్రాంధిక పదాలు వాడకుండా సామాన్యులకు అర్థమయ్యేలా. అందువలన ఇటువంటి వాక్కులు విని అందులో ఒక మాట చెప్పారు, వస్తు విచారణ చెయ్యాలి అని. మరి మనం అందరం కనబడేదే మనం అనుకునేటువంటి భ్రమలో ఉన్నవాళ్ళమే. కోపాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఏమన్నా అంటే ఇది నేను అనుకున్నప్పుడే కదా వచ్చేది. అది నేను కాదు కనబడేది అనేటువంటి విషయాన్ని చాలా చెప్పారు. అయితే ప్రాక్టికల్గా అంత తొందరగా కాదది. ఇప్పుడు వింటాం, చప్పట్లు కొడతాం, పురాణ వైరాగ్యం బాగుందంటే మళ్ళీ బయటికి వెళ్ళాక ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఏదైనా తేడా వస్తే నేను ఎవడో తెలుసా అని మాట్లాడేసుకుంటాం. ఎందుకంటే ప్రత్యక్షం నేను చూసేసాం. తిరుమలలో క్యూ లైన్లో సుప్రభాతం టికెట్ కోసమని ఒక అట్ట వేసుకుని రాత్రి అక్కడ పడుకుని, అంటే ఒక 10 ఏళ్ల క్రితం కాపలా కాస్తే పొద్దున్న వాడు డోర్ తీయగానే వెళ్ళి దూతే ఎవరు ముందు వస్తే వాడికి వస్తుంది ఆ మన్నా టికెట్. స్వామివారి కోసం ఆ కష్టం ఆనందంగా ఉంటుంది. ఎవరో పొరపాటున అందులో ఒకడు ముందుకు వెళ్దాం అనుకున్నాడు. ఎంత రచ్చ అంటే బయట తాళం వేసేసారు, వాళ్ళు లోపల ఉన్నారు, మేము కూడా ఉన్నాం. పోలీసు వాడు తిట్టలేక పైనుంచి కర్రతో కొట్టాడు. ఈ లోపల వాగ్వాదం ఏమిటంటే నేను ఎవరో తెలుసా, మా ఊరిరా చూసుకో. అసలు ఇక్కడికి వచ్చింది మనం ఎందుకు? తిరుమలకి వచ్చింది స్వామిని చూడ్డానక కాదా? సో ఇదంతా ఎందుకంటే చెప్పారుగా, చాలా వివరంగా చెప్పారు. మనకి ఎంత ఎక్కింది, ఆ ఎక్కింది ఆచరణలో మనం చూపించాలి. దేహాత్మ బుద్ధి, ఈ దేహమే నేను అనుకోవడం, లేకపోతే ఇంద్రియాలు నేను అనుకోవడం ఎంత వివరంగా చెప్పారు.
అందువలన ఇందాక అనంతలక్ష్మి గారు చెప్పినట్టుగా అమ్మలాగా నాన్నలాగా. కాబట్టి ఇటువంటి పెద్దల వాక్కులు మళ్ళీ మళ్ళీ వింటూ విన్నదాన్ని పరిశీలన చేస్తూ అభ్యాసం కూడా చేసే పరిస్థితిలో మనం ఉంటే వచ్చే తరాన్ని రక్షించుకోగలం. ఓ మాట చెప్పారు అమ్మ అనంతలక్ష్మి గారు, వేదంలో ఉన్న మాట అది, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. వారి ముందు నేను ఇంకెక్కువ మాట్లాడను, కానీ మీకోసం చెప్తున్నాను. మహారాజు గారు ఉదాహరణ ఇచ్చారుగా, ఎవరో పండితులు వచ్చి ఇంతేనా ఇంతేనా అంతేనండి అంటే ఇంకా నేను చెప్తాను అని, అయితే మీకు చెప్పకూడదు కాబట్టి విజ్ఞాపన చేస్తా అన్నారు. అలా పెద్దల ముందు మన మాటలు అంతే. భగవంతుడు ఒక్కడైనా చేరే మార్గాలు, పిలిచే పిలుపులు చాలా ఉంటాయి. అందువలన అక్షరాల కోసం లక్షల మందిని చంపిన ఎడారి మతాలు ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం. కాదా చెప్పండి. రోజు 5 సార్లు గొంతు చించుకుని ఆ అక్షరంతోనే వాడిని పిలవాలి అనేటువంటి మూర్ఖుల నివసించే ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. మనం కూడా ఆ మూర్ఖుల జాబితాలో జాయిన్ అయిపోతే ఎలాగా? భగవంతుడు ఉన్నాడా? ఒప్పుకుంటాంగా, అందరం ఒప్పుకుంటాం. ఎక్కడ ఉన్నాడు? మన భావనలో అయితే సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. మరి ఎలా పిలవచ్చు? శివ అని పిలవచ్చు, రామ అని పిలవచ్చు, కృష్ణ అని పిలవచ్చు, గోవింద అని పిలవచ్చు. మేము చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం. యం వైదికామంత దృశ పురాణ ఇంద్రం యమం మాతరిశ్వానమాహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి దైవాయమీశం శివ ఇత్యవోచన్. ఇలా చదువుకున్నాం. అందువలన మనం ఒక్క వస్తువుని అంటే ఒక పిల్లవాడిని ఒకళ్ళు మనవడిగా, ఒకళ్ళు కొడుకుగా, ఒకళ్ళు మరొకడిగా భావించినట్లుగా ఒక పరమాత్మని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ఒక్కొక్క రూపంతో ఆరాధిస్తున్నారు. మనం వాళ్ళంటే వాటర్ లేని చోట పుట్టిన మతాలు కాబట్టి అక్కడ మ్యాటర్ లేదు. మనకేం కరువు అండి? మనకేం కరువు చెప్పండి? మనకున్న గ్రంథాల పేర్లు చెప్పడానికి చాలా మనం ఒక్క శంకర్లు రాసినటువంటి వాటి ఎన్నున్నాయో అవన్నీ కలెక్ట్ చేయండి, చూస్తాను. అసలు చదవడం తర్వాత అర్థం చేసుకోవడం తర్వాత అభ్యాసం చేయడం తర్వాత శంకర్లు వారు ఎన్ని ఇచ్చారండి. ఒక్క భజగోవిందని చాలదా మన అందరిని ఉద్ధరించడానికి? కాతే కాంత కస్తే పుత్ర, ఒక్క వివేక చూడమని చాలదా? ఎన్ని ఇవ్వాలి, ఎన్ని ఇచ్చారు. అందుకని అంతా మనం పట్టుకోలేకపోయినా కొంతైనా పట్టుకుని, మనం ఎప్పుడూ చెప్పుకునేదే అనిత్యాని శరీరాన్ని విభోవనయ శాశ్వత. ఈ శరీరం ఉండదు, పడిపోతుంది. ఈ వైభవం కూడా ఉండదు, మనం సంపాదించేది కూడా ఉండదు. ఇటువంటివి ఎన్నో ఆయన ఎంతో తీయగా చెప్పారు. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రాదపిదన భాజాం భీతి సర్వత్రైకా విహితారీతి. ఎప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్లు అవన్నీ ఇప్పుడు వచ్చేస్తాయని అప్పుడు ఉద్దేశించి ఎప్పుడో చెప్పేశారు. అప్పుడు ఓల్డేజ్ హోమ్లు ఏం లేవు. రాముడి లాంటి కొడుకులు ఉండాలి అని భావించే కాలంలో పుట్టినవారు శంకరులు. కాలడి శంకరుడు, కైలాస శంకరుడు 2000 సంవత్సరాల క్రితం. మరి అటువంటి ఆయన ఇలాంటి కొడుకులు ఉంటారా పిచ్చోడా, ఇదేరా జీవితం అని ఎంత ఓపెన్గా చెప్పారు. డబ్బులు చూసి రెచ్చిపోకు, ఆ సినిమా పాటలు చూసి రెచ్చిపోదాం బ్రదర్ అంటే తీసేస్తాడు లెదరు ఎముడొచ్చి. మనకి తెలియక ఏదో ఊహించుకుంటున్నాం, ఇది బాగుందని చెప్పి, ఇది ఉందని చెప్పి. ఇందా చెప్పారుగా గురువుగారు, ఇది ఓసారి లావుగా ఉంటుంది, ఓసారి సన్నగా ఉంటుంది, ఒకసారి ఎర్రగా ఉంటుంది, ఇంకోసారి ఇంకోలా ఉంటుంది. ఇది నువ్వు కాదు, ఇందులో ఉన్నది నువ్వు. అది తెలియచెప్పడం కోసం, మనకి బుద్ధి ప్రచోదనం చేయడం కోసం శంకర్ల వారు ఎన్ని చెప్పారో, ఎన్నో చెప్పారు. అయితే నా అభ్యర్థన ఏమిటంటే, ఒక్క భజగోవిందాన్ని పట్టుకున్నా, ఒక్క వివేక చూడమని పట్టుకున్నా, ఒక్క లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పట్టుకున్నా మనం ఉద్ధరించుకోగలం.
అందుకనే గర్వం తెచ్చుకోవద్దని చెప్పడానికి ధనం విషయంలో మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ్వ విదిత్వా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మనసు అలా కాశీకి వెళ్ళిపోతుంది కదా చక్కగా, జరిగిందంతా మనకి తెలిస్తే. అందుకని ఆ ఉత్త శ్లోకాలు నేర్పకండి పిల్లలకి. ఇందాక అనంతలక్ష్మి గారు చెప్పారు, పిల్లలకి చెప్పండి అని. చాలా మందికి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే మా వాడికి అండి అది వచ్చండి ఇది వచ్చండి ఓసారి చెప్పరా అని శ్లోకాలు చెప్పేస్తూ ఉంటారు. సరదాగా ఒక విజ్ఞాపన చేయమంటారా? సాయంత్రం ఇక్కడ ఈ వేదిక మీద చాలా పూజ్యులైనటువంటి మనందరికీ సుపరిచితులైనటువంటి అందరికీ జ్ఞానాన్ని పంచేటువంటి పూజ్యులు పెద్దలు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహరావు గారు, మన సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇక్కడ మనకు అనుగ్రహ భాషణం చేస్తారు. ఈ అనుగ్రహ భాషణాన్ని కూడా మనం అందరం చక్కగా విని ఈరోజు గొప్ప రోజు సుదినం, దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అయితే సరదాగా రైల్లో వస్తున్నారట గరికిపాటి వారు. వస్తున్నప్పుడు కొంచెం తినేసే బ్యాచ్లు కూడా ఉంటారుగా ఫ్యాన్స్లో. మా వాడికి అండి అది వచ్చు, సరే వినిపించు, ఇది వచ్చు వినిపించు, అలా వినిపిస్తూనే ఉన్నారు. ఆయన విన్నారు పాపం. ఇంకా వారికి ఏదో ఇంకా పడుకోవడం పొద్దున్న లేవడం, ఇక్కడ ఏదో కార్యక్రమాలు టీవీలో చెప్పే 1,00,000 ఉంటాయిగా. అయిపోయింది. వాళ్ళు పెట్టి తీసి ఏమండి కాజాలు అని ఇవ్వబోయారు. నేను తిన్నాం అన్నారు. ఎందుకు తినరు? ఇప్పుడేగా చెప్పాడు మీ వాడు హనుమాన్ చాలీసా తినకే కాజా, అందుకే తిన్నాను. వారే చెప్పారు తినకే కాజా, దాన్ని ఇలా సమన్వయం చేశారు. సో అంటే కోపం వచ్చినా కూడా దాన్ని ఎంత చక్కగానో దాన్ని మనకి ప్రదర్శింపజేయరు. సో అలాగా కాబట్టి నాన్న పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఒక్క మాటతో ముగిస్తే అన్నమయ్య చెప్తారు, అతన్ని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే ఎంత కాలము కదా ఈ దేహధారణము చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలం ఉంటారు ఈ శరీరంలో? ఎంతకాలం ఉన్నా సరే చింతాపరంపరల చిక్కుల్లో పడుతూ ఉండాలి. అందుకని ఇంక ఇది మళ్ళీ తెచ్చుకోకూడదు, ఇది మళ్ళీ రాకూడదు. మేక్ ఇట్ ఫస్ట్ బర్త్ అండ్ మేక్ ఇట్ లాస్ట్ డెత్. ఇది మళ్ళీ పుట్టకూడదు అంటే ఎవరిని పట్టుకోవాలో అన్ని పట్టుకోవాలి. ఇటువంటి పెద్దల యొక్క మనస్సుని ఆకట్టుకోవాలి. అంటే అటువంటి వినయం మన దగ్గర ఉండాలి. విషయం లేకపోయినా పర్లేదు, వినయం అయితే ఉండాలి. ఆ వినయంతో వినగలగాలి. వినయం ఉంటేనే వినగలం. లేకపోతే ఉంది అక్కడ ఆయన కూర్చున్నారు, మనం అక్కడ కూర్చుని కాదా. నేను అందుకని ఒక పని చేస్తుంటాను. ఏమిటంటే ఎప్పుడు నా ఉపన్యాసంగా కాకుండా కాన్వర్సేషన్ చేస్తూ ఉంటా. అంటే హరికథలో శ్రీమద్రమారమణ గోవిందా నిద్రలేస్తారు కదా అని, అంతే. అందువలన ధన్యవాదాలు. క్షమించాలి సమయం. చాలా అందంగా చెప్పారు. నాది అన్లిమిటెడ్ టాక్ టైం, ఇలా వాగుతూనే ఉంటాను ఆపే వరకు. నేను అంచేతే మౌనం అభ్యాసం చేశాను. అంటే నిజం గురువు గారు చెప్పింది. ఎందుకంటే మౌనం ఎందుకు చేస్తాను అంటే మనకి మాట్లాడడం ఒకటే రావడం కాదు, ఆపడం కూడా రావాలి. కారు వేసుకెళ్ళిపోతే సరిపోద్ది, బ్రేకులు కూడా వేయాలి. నేను రాత్రి బంగారేశ్వరం గారితో చెప్పాను, నేను సాయంత్రం వస్తానండి అందరితో చెప్పాను. నేను వారు ఎప్పుడో నాకు దాదాపు 2 నెలల క్రితం చెప్పారు. వైజాగ్లో ఎక్కడ వేద పాఠశాల నుంచి వారికి ఫోన్ చేస్తే వారు ఆదిశంకర యాత్ర అని వారు ఒకటి చేశారు. ఆ యొక్క వేద పాఠశాల
ప్రధాన మీరు వైజాగ్ లో ఉంటారా వేదపాటి సార్? లేదు, నేను తిరుపతిలో ఉంటా. అయితే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీరికి ఫోన్ చేశా. వాళ్ళు మనకి తెలుసండి, తెలిసిన వారే. వాళ్ళు మొత్తం శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడ తిరిగారో శంకరయాత్రను అన్ని ప్రదేశాలకి 20,000 కిలోమీటర్లు వారు కార్లు తిరిగి వచ్చారు. వేదపారాయణ చేసేవారు. చాలా ఆనందం అయిపోయింది. ఆ ఆనందం పంచుకున్నాను. వీరికి ఫోన్ చేస్తే మే 2 నుంచి 12 లోపల మీరు ఎంత కుదిరితే అంత ఇక్కడ ఉండండి అన్నారు. అమ్మయ్య, ఎవరికి ఇవ్వలేదు సమయం అని చెప్పి పని కట్టుకున్నాను. ఇంకా అది ఎవరికి ఇవ్వలే, వచ్చేసాను. ఆ వచ్చిన విషయం రాత్రి చెప్పాను. చెప్పినప్పుడు సాయంత్రం వస్తా అండి 5వ తారీఖు 5వ నెల 5 గంటలకి అందరికీ చెప్పి నిద్ర. సరే, నిద్రపోయాడు. భోజుడికి ఏం తెలుసు, కింద ఎవడున్నాడు, పడుకున్నాడు. సీసీ కెమెరా లేవు కాబట్టి తెలియదు. సరే, పడుకున్నాడు. పొద్దున్న లేవగానే ఆయనకు అలవాటు అంట. ఏమిటి అలవాటు అంటే ఏదో ఒక పద్యం చెబితే కానీ కిందకి దిగడు ఆయన. అలా ఒక శ్లోకం చెప్పారు. 3 పాదాలే వచ్చినాయి, ఒక పాదం రాలేదు. కింద నుంచి అందించారు. ఎవడు రావాడు? ముందు సంబరపడి అబ్బా కరెక్ట్గా చెప్పావు అని చప్పట్లు కూడా ఇచ్చాడు. కానీ అసలు మన రూమ్లోంచి ఎవడు అంటే ఇంక తప్పలేదుగా బయటకు వచ్చి, ఏమంటే ఇది పరిస్థితి, నా పరిస్థితి బాగోలేదు, ఈ తస్కరణకు వచ్చానంటే, అయ్యో నా రాజ్యంలో మీకు ఇటువంటి స్థితికి ఎలగజేశాను అని చెప్పి దండిగా వారికి మాన్యాలు బంగారం అన్నీ ఇచ్చి పంపించారు అనుకోండి. అయితే అప్పుడు ఎప్పుడూ అడిగాను బంగారేశ్వరం గారిని, ఆ శ్లోకం ఏమిటో తెలియాలి. మళ్ళీ ఎప్పుడైనా ఎవరన్నా మళ్ళీ చెప్పండి. ఇప్పుడే చెప్పాను. పని చందు చప్పుడు చేసిన చప్పుడే అవునా, చాలా సంతోషం. పోలండి ఈ సందర్భంగా అమ్మ. అలా నా పెద్దల యొక్క ముందు ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఈ సంతోషాన్ని పంచుకుందామని చెప్పాను. ఆ విధంగా మనము ఎక్కువ వినడం ద్వారా, విన్నదాన్ని పరిశీలన చేయడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా, సాధన చేయడం ద్వారా ఆ ఫలాన్ని మనం పొందగలం. ఆ పొందడం కోసమే మానవ జీవితం ఇవ్వబడింది. హిందీలో పాటలు మేము చెబుతూ ఉంటాం, మీరు వినే ఉంటారు. चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है, బచ్చా బచ్చా రామ. కాబట్టి ఇక్కడ మనం పుట్టినందుకు మన జీవిత లక్ష్యం పరమేశ్వరుడు యొక్క సన్నిధి చేరడం. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళడం కోసమే ఇటువంటి వినాలి, దీన్ని వాడుకోవాలి, ఆయన నామం పాడుకోవాలి, ఆనందంగా ఆయన్ని చేరుకోవాలి. అల్లిదే నమ్మనే ఇల్లు మంది సుమ్మనే. కన్నల్లో పురందా చెప్పారుగా, అక్కడ ఉంది మా ఇల్లు, ఇక్కడ ఉన్నదంతా నిల్లు, అందుకని తగ్గించండి మీ సెల్లు, నెలాఖరణ వస్తుంది బిల్లు. హర హర శంకర. జై శ్రీ శంకరాచార్య స్వామికి. హరే కృష్ణ. స్వస్తి.